టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. మొన్నటి వరకు కొడాలి నాని మురిగేవారని, ఇప్పుడు కేసినేని నాని అలానే తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని కేసినేని అనడంపై ఆయన ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీదారుల్లో ముందు వరుసలో ఉంటాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని కుక్కలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేసినేని నాని అనే కుక్క మొరగడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడాలి నాని మురిగేవాడు, మా నాని ఆపి ఈ నానితో మురిగిస్తున్నారు. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయనేదో కేసినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పేలాగా